హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే మసాలా కిచిడి అండి. వెజిటేరియన్స్కి అయితే ఇది చికెన్ దమ్ బిర్యానీ కన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. నా మాట నమ్మి ఒక్కసారి మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే లంచ్లోకి డిన్నర్లోకి ఎలాగైనా తయారు చేసి పెట్టండి. అందరూ కూడా ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేసుకుంటాం కూడా చాలా ఈజీ అండి. డైరెక్ట్గా స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో 3 నుంచి 4 స్పూన్ల దాకా నూనెను వేయండి. నూనె వేడయ్యాక దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, అలాగే 2-3 మిరియాలను కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా ఇలాగ లైట్గా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇప్పుడు మనం ఒక దాల్చిన చెక్క ముక్కను కూడా వేయాలి. అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలను కూడా వేద్దాము. ఇవన్నీ కూడా ముందుగా 1 నిమిషం పాటు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఒక ఉల్లిపాయను కూడా యాడ్ చేయండి. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా ఈ ఉల్లిపాయని తరుక్కోవచ్చు. ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు బాగా వేగేలాగా వేయిద్దాము. మరీ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు దీంట్లోకి ఒక బంగాళదుంపని నేను ముందుగానే ఇక్కడ పొట్టు తీసేసి దాని మొత్తాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి నీళ్ళల్లోకి వేసి పెట్టాను. ఎందుకంటే బంగాళదుంప నీళ్ళల్లోకి వేయకపోతే రంగు మారిపోతుంది. మనకి ఇలాగ చిన్న ముక్కలు అయితే మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా ఈ బంగాళదుంప ముక్కల్ని మొత్తాన్ని కూడా వేసేసి 1 నిమిషం పాటు ఇలాగ వదిలేయండి. 1 నిమిషం తర్వాత మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ తిప్పుతూ బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి మెత్తగా దంచుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. అప్పుడే దీనికి మసాలా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఫస్టే మీరు నూనెలోకి ఎప్పుడూ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి. ఇలాగ 2 నిమిషాలు ఆగాక వేయాలి. తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన ఒక టమోటాని వేసుకోండి. బాగా పండిన టమోటా అయితే ఇంకా రుచిగా ఉంటుంది. అలాగే అరకప్పు పెసరపప్పును కూడా ముందుగా 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ పెసరపప్పును కూడా యాడ్ చేయండి. ముందుగా ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుదాము. చూసారా, ఇక్కడ మనం ఎక్స్ట్రా యాడ్ చేసింది ఇప్పుడు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే. ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికే వాటితోటే మనం ఈ కిచిడిని తయారు చేస్తున్నామండి. దీంట్లోకి గోంగూర పచ్చడి కానీ లేదా షార్వాని కానీ పెట్టుకొని తినండి. అద్భుతంగా దీని రుచి ఉంటుంది. తర్వాత మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే ముందుగానే ఇక్కడ నేను 1 కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్నాను. ఏదైతే కప్పుతోటి బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల నీళ్ళను కూడా ఎసురుగా వేసుకున్నాను. ఈ 2 కప్పుల నీళ్ళని అలాగే 1 కప్పు బియ్యాన్ని మొత్తాన్ని కూడా ఇలాగ మనం డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేయటమే. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు ఇక్కడ మనం కొన్ని మసాలాలను కూడా వేయాలండి. ఈ మసాలాల వల్లనే కిచిడి మంచి రుచి అనేది వస్తుంది. ముందుగా ఇక్కడ నేను 1 గుప్పెడు ఫ్రెష్గా తీసుకున్న పుదీనాకు రెబ్బల్ని వేస్తున్నాను. అలాగే 1/2 స్పూను కారాన్ని, అలాగే 3/4 స్పూను ఉప్పును కూడా వేయాలి. ఉప్పు మనం రైస్లో కూడా సరిపడా మొత్తాన్ని ఇక్కడ వేస్తున్నాము. ఇప్పుడు దీంతో పాటుగా 1/4 స్పూను ధనియాల పొడి వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలపాలి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే గరం మసాలా పౌడర్నైనా వేసుకోవచ్చండి. కానీ ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగానే మసాలాలు చాలా ఎక్కువ వేశాను కదా, నాకు ఈ మసాలాలు సరిపోతాయి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలిపి దీని మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. 3 విజిల్స్ తర్వాత ఇదంతా కూడా బాగా కుక్ అయిపోతుంది. చూసారా, ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ కిచిడి తయారైపోయింది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి తీరండి. నచ్చని వాళ్ళంటూ కూడా ఎవ్వరూ ఉండరు. అందరూ చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోకి నేనైతే షార్వాని అలాగే పెరుగు పచ్చడిని తయారు చేశాను. మీరు కావాలంటే గోంగూర పచ్చడినైనా ఈ కిచిడిలోకి తయారు చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.